హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. లాస్ట్ వీక్ కొంచెం ఫీవర్ రావడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను అనమాట. సో లాస్ట్ వీక్ ప్లస్ ఇప్పుడు వచ్చిన వీక్ కలిపి ఈ వీక్లో ఏ సినిమా బాగుందనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా వచ్చేసి హరిహర వీరమల్లు. ఈ సినిమా వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఓకే అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాట్ అప్ టు ద మార్క్ అనమాట. అంటే విఎఫ్ఎక్స్ అనేది అంత చూడడానికి తెలిసిపోతుంటుంది మనకి విఎఫ్ఎక్స్లో చేశారు అని. అండ్ స్టంట్స్ ఆ స్టైల్స్ కూడా సెట్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారికి. అండ్ కథ కూడా ఇంకొన్ని మలుపులు తిరగాల్సి ఉంటే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే సింగిల్గా స్ట్రైట్గా చెప్పేస్తారు కథని. పర్టికులర్గా అంటే సాంగ్స్ కానీ ఇవన్నీ కానీ ఏదో పెట్టాలని పెట్టినట్టు అలా అనిపించింది. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే నాకైతే పెద్ద సాటిస్ఫై చేసే విధంగా అయితే సినిమా అనిపించలేదు. అండ్ మొత్తం ఇదే పార్ట్లో కంక్లూజన్ ఇస్తే బాగుండేది. ఇంకా పార్ట్ 2కి పెట్టడం అనేది నాకు ఇంకా నచ్చలేదన్నమాట. సో ఒకవేళ టైం ఉంది మీరు ఎవరైనా చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్. నాకైతే అసలు నచ్చలేదు ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూత్రవాక్యం. ఈ ఫిలిం వచ్చేసి ఫస్ట్ 1 అవర్ సినిమా మనకి నార్మల్గానే వెళ్తుంది. దాని తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రాఫ్ అలా అలా పైకి వెళ్తుంటుంది అనమాట. సస్పెన్స్ ఉంటుంది అండ్ థ్రిల్లర్ ఉంటుంది అండ్ ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మీరు టైం లేకున్నా సరే టైం తీసుకుని ఈ ఫిలిం చూడండి, మీరు కూడా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అనేది నా ఇంటెన్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింగ్డమ్. ఈ ఫిలిం వచ్చేసి బిగ్ మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ లైన్ అనమాట. ఫస్ట్ నుంచి ఒకటే స్టోరీ లైన్ మీద వెళ్తుంటుంది, అది మనకు కొంచెం బోర్ ఫీల్ వస్తుంటుంది అనమాట. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, అది మాత్రం కొంచెం చెప్పదగ్గ విషయం అన్నమాట ఈ సినిమాలో. అండ్ బీజిఎం, అనిరుద్ధి గారు ఇచ్చిన బీజిఎం కూడా బాగుంది, అది కూడా బాగా సెట్ అయింది. అంటే అక్కడ వచ్చే సీన్కి మంచి ఎలివేషన్ లాగా అనిపించింది, బట్ సీన్లో దమ్ము లేకపోవడం వల్ల మనకు అంత ఫీల్ క్యారీ కాలేదన్నమాట. అండ్ విజయ్ దేవరకొండ గారి లుక్స్ బాగున్నాయి అన్నమాట, స్టైలిష్గా ఉన్నాడు అండ్ స్టంట్స్ కూడా చాలా బాగా కష్టపడి చేశాడు, బాగా అనిపించాయి. బట్ అందులో బాండింగ్ ఏదైతే తీసారో, మెయిన్ థీమ్ ఏదైతే ఉందో అది ఆడియన్కి హత్తుకునే విధంగా లేకపోవడం వల్ల మనకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది సినిమా మీద కలిగింది. అండ్ ఫస్ట్ చూపించిన 1.5 అవర్ ఫిలిం మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల దాని తర్వాత వచ్చిన కథ అది అందుకోకపోవడం వల్ల మనకు అంటే ఆడియన్ ఒక తెలియని ఒక బోర్ ఫీల్కి గురయ్యారనేది నా ఇంటెన్షన్. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నాకైతే ఈ సినిమా పెద్దగా నచ్చలేదు గాయస్. ఒకవేళ టైం ఉంది మీరు ఎవరైనా చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. వచ్చేసి సార్మేడ్. ఈ సినిమా కూడా సింగిల్ లైన్లోనే వెళ్తుంటుంది. అంటే భార్యాభర్తల మధ్యలో వచ్చే బంధువులు ఇన్వాల్వ్మెంట్ అవుతారు, వాళ్ళ మాటల వల్ల ఎలా ఇంపాక్ట్ అనేది కలుగుతుంది ఒక ఫ్యామిలీలో, అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఎలా చేసుకుంటారు అనేది చూపించారు. బట్ కాకపోతే ఇది కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే స్టోరీ ఉన్న స్క్రీన్ ప్లే అనేది అది ఓల్డ్ వర్షన్ చూపిస్తూ మళ్ళీ అప్డేటెడ్ స్టోరీని అలా స్క్రీన్ ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే స్క్రీన్ ప్లే ఉండడం వల్ల ఆడియన్కి ఒక చిరాకు అనేది పుట్టేస్తుంది అనమాట. సో నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. అండ్ వాళ్ళు చేసే ఒక యాక్టింగ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే టెంపోలో చేసుకుంటూ వెళ్ళిపోతారు, అది మనకు చిరాకు వస్తుంటుంది. అరుచుకోవడాలు, చిరాకు పడడాలు, బతిలాడాలు, ఇవన్నీ సేమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే టెంపోలో వెళ్ళిపోవడం వల్ల మనకి చిరాకులు ఇస్తుంది అనమాట. సో ఈ రెండు విషయాలు, స్క్రీన్ ప్లే అండ్ వాళ్ళు యాక్టింగ్ లెవెల్స్ అనేవి టెంపో అనేది ఒకటే లెవెల్లో వెళ్ళిపోవడం వల్ల చిరాకు అనేది స్టార్ట్ అవ్వడం వల్ల నాకు ఒక తెలియని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కలిగింది ఈ సినిమా మీద. అదర్వైజ్ డైలాగ్స్ కానీ, ఆ భార్యాభర్తల గురించి వాళ్ళు ప్రేమగా ఉండేటప్పుడు బయట వాళ్ళు మన మీద ఎలా ఆలోచిస్తారు అనే విషయము, ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇలాగ ట్రీట్ చేస్తారనే విషయం, ఇవన్నీ కొంచెం బాగా అనిపించాయి అనమాట. బట్ నాకైతే టైం తీసుకొని చూసే సినిమా అంతగా అయితే నాకు అనిపించలేదు. ఏదో టైంపాస్ కోసం చూడొచ్చు అంటే అలా చూడొచ్చు అనిపించింది. అది కూడా నాకు ఎందుకో ఎక్కడో తెలియని ఒక డిస్సాటిస్ఫాక్షనే ఉంది ఈ సినిమా మీద. నాకైతే పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తారంటే మాత్రం ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ డ్రామా అన్నమాట. ఎలా అంటే ఒక భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకి ఒక 10 years నుంచి పిల్లలు పుట్టారన్నమాట. సో ఆ పాయింట్ని టచ్ చేశారు. పిల్లలు ఎవరైతే లేట్గా పుట్టారో అండ్ ఎవరికైతే పుట్టలేదో అలాంటి వాళ్ళకి ఈ ఫిలిం చాలా బాగా హత్తుకుంటుంది. అండ్ అన్ని సినిమాలలో సపరేట్ బంధాల గురించి చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్న అక్క బంధం గురించి కానీ, భార్యాభర్త బంధం గురించి కానీ, మేనమామ అండ్ అల్లుడు గురించి కానీ. సో ఈ సినిమాలో అన్ని విధాలను టచ్ చేసేసరికి మనకి ఒక మంచి ఫీల్ అనేది క్యారీ అయిందన్నమాట. ఎస్పెషల్లీ ఎవరైతే వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ అయిందో అక్కడ నుంచి కొంచెం మంచిగా అనిపిస్తుంటుంది ఫిలిం. సో మీకు ఒకవేళ చాలా ఖాళీగా ఉన్నారు, బోర్ కొడుతుంది అంటే మాత్రం ఒకసారి 1 time అట్లా వాచ్ చేయొచ్చు అనమాట ఈ ఫిలిం. నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా ఒకసారి అట్లా టైంపాస్ కోసం 1 time చూడండి అనేది నా ఇంటెన్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మారీసన్. ఇది ఫస్ట్ 1 hour ఏంటి ఈ ఫిలిం, ఏంటి ఒకటే ఇద్దరు క్యారెక్టర్లు ఒకటేలాగా వెళ్తుంది అని నేను అనుకున్నాను. ఫస్ట్ 1 hour 15 minutes తర్వాత ఎక్సలెంట్ ట్విస్ట్ ఉంటుందన్నమాట. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ చూసాక చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది సినిమా మీద. అండ్ అక్కడ నుంచి గ్రాఫ్ అలా పైకి వెళ్తూ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఒక క్యారెక్టర్ని నెగిటివ్ షాడో చూపిస్తారు, దాని తర్వాత వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్లో కూడా మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ఇంపాక్ట్ని ప్రజెంట్లో చూపించే స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ అనిపించింది నాకు.
సో క్లైమాక్స్లో అసలు క్యారెక్టర్ కూడా ఒకటి బయటపడుతుంది, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మూవీ ఎలా ఉంటుందంటే 1 అవర్ తర్వాత మీకు చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. సినిమా మొత్తం లాస్ట్ వరకు చూసేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టదు సినిమా. బాగా నచ్చింది గైస్, మీరు కూడా చూడండి. టైం లేకపోయినా సరే టైం తీసుకొని ఫ్యామిలీ అందరు కలిసి చూడండి, బాగుంటుంది ఈ ఫిలిం. సో ఇది గైస్ మన ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మారిసన్, ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు, బాగుంటుంది. టైం లేకున్నా సరే టైం తీసుకొని చూడండి. అండ్ సెకండ్ వచ్చేసి సూత్రవాక్యం సినిమా కూడా ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు, టైం లేకున్నా సరే టైం తీసుకొని ఈ ఫిల్మ్ చూడండి. 2 సినిమాలు 1 అవర్ తర్వాత నుంచి చాలా ఇంపాక్ట్ అనేది కలుగుతాయి. అండ్ 2 సినిమాలలో కూడా మంచి సస్పెన్స్ ట్విస్ట్లు అలా కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది గైస్ మన రివ్యూ. మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.